ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్. శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకి స్వాగతం. అన్ని పాఠశాలల్లో గణతంత్ర వేడుకలు గ్రామాల్లో విద్యార్థులతో మార్చ్ ఫాస్ట్. పాఠశాల విద్యా కమిషనర్ వి విజయరామరాజు వెల్లడి. ఈ నెల 26న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పాఠశాల విద్యా కమిషనర్ వి విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో హెచ్ఎంలు జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. ఉదయం పూట విద్యార్థులతో గ్రామాల్లో జాతీయ దేశభక్తి గీతాలు ఆలపిస్తూ మార్చ్ ఫాస్ట్ నిర్వహించాలన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా పాఠశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను అన్ని విద్యా సంస్థలకు తెలియజేసి ఘనంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ డీఈఓలను కమిషనర్ ఆదేశించారు. స్కూల్ కాంప్లెక్స్లకు 28.9 కోట్లు, 10 విద్యార్థులకు సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం, క్లస్టర్ రిసోర్స్ సెంటర్లకు 150 కోట్ల విడుదల. ఫిబ్రవరి 1 నుంచి బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోని బాలికలకు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ పేరిట ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సమగ్ర శిక్ష ఎస్పీ డిబి శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించేందే జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం ఈ నెల 24న సచివాలయం మొదటి బ్లాక్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ తెలిపారు. నేటి నుంచి నేషనల్ స్కూల్ గేమ్స్ సేపక్ తపక్రా అండర్ 14 బాలబాలికల టోర్నమెంట్ 2024-25 నుంచి నేటి నుండి ఈ నెల 27 వరకు విజయవాడ పడమట్లోని కేబీసీ జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్లో జరుగుతాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏపీ కార్యదర్శి భానుమూర్తి రాజు గురువారం తెలిపారు. సెల్ఫ్ అసెస్మెంట్కు వేళాయే. ఈ నెల 27 నుంచి SA3 పరీక్షలు. 1-8 తరగతులకు CBA2, 9-10 క్లాసులకు పాత విధానం, 1-8 తరగతులకు బైలింగ్వెల్లో ప్రశ్నపత్రం. జిల్లాలో 10.7 లక్షల మంది విద్యార్థులు. 6న మంత్రివర్గ సమావేశం. జీవో 117 రద్దు, మార్గదర్శకాలతో ప్రయోజనం లేదు, ఉపాధ్యాయ సంఘాల సమక్ష ఆక్షేపణ. నేడు విద్యాశాఖ కమిషనర్ రాక. అనంతపురం జిల్లాలో 2 సెషన్లు క్లిష్టంగానే. జేఈఈ మెయిన్ 2వ రోజు పరీక్షల్లో కఠిన ప్రశ్నలు. మ్యాథమెటిక్స్ మొదటి రోజు మాదిరిగానే సుదీర్ఘం, క్లిష్టం. ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు మోస్తరుగా, కఠినంగా. అన్ని ప్రశ్నలు NCERT పుస్తకాల నుంచే. ఉద్యోగులను నట్టేట ముంచారు. ఎంట్రన్స్ల నిర్వహణకు టెండర్లు. రాష్ట్రంలో వివిధ కామన్ ఎంట్రన్స్ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి స్వల్పకాలిక టెండర్లు ఆహ్వానించింది. అర్హత ఉన్న కంపెనీలు 29వ తేదీ సాయంత్రం 5:30 టెండర్లు దాఖలు చేయాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. వివరాలకు https.tender.epro.curement.gov.in వెబ్సైట్లో ఉంచినట్టు తెలిపింది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల. మంత్రి ఫరూక్ వెల్లడి. రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా 40.22 కోట్ల ట్యూషన్ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం గురువారం విడుదల చేసిందని న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులకు 37.88 కోట్లు, క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు 2.34 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. వెబ్సైట్లో DPRO పరీక్షా ఫలితాలు. ఏపీ సమాచార శాఖలోని జిల్లా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను ఈ నెల 30న పరిశీలించనున్నట్లు పూర్తి వివరాలకు psc.ap.gov.inలో చూడవచ్చు. మార్చి 15 తర్వాత ఎస్సీ వర్గీకరణపై నివేదిక. పాఠశాలలు తనిఖీ చేసిన రాష్ట్ర సామాజిక తనిఖీ బృందం. ఉపాధ్యాయుల నిలిపివేతపై ఫిర్యాదు. RRB దరఖాస్తుల ప్రక్రియ షురు. మళ్లీ తెరపైకి డిటెన్షన్. గణతంత్ర రాజసం ఏటికొప్పాక స్వయగం. గణతంత్ర దినోత్సవ కవాతులో సంజయ్ ప్రళయ్ వ్యవస్థలు. పైసలు లేకపోయినా రైలు టికెట్. బేటీ బచావ్ పడావ్. కొత్త మెనూ రెడీ, అమలు ఎప్పుడు? తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయ సేకరణ పూర్తి. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త టారిఫ్ ప్లాన్స్. ఆదాయ పన్ను తగ్గింపు తప్పనిసరి. ఇవి ఈనాటి విద్యావార్తలు. చూస్తున్నాండి శ్రీ గౌతమ్ న్యూస్. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.